హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అండ్ ఈరోజు నేనైతే కోరమంగళలో ఉన్న రంజాన్ మేళాకి అయితే వచ్చేసాను. ఇక్కడ ఏమేమి ఉన్నాయో చూసేద్దాం రండి. చాలా వెరైటీస్ ఆఫ్ ఫుడ్స్ ఉన్నాయి. నాకు తెలిసి ఇక్కడ అసలు ఎన్ని వెరైటీస్ నాన్ వెజెస్ ఉంటాయో మనం అస్సలు ఊహించలేము. అంత క్రౌడీ ప్లేస్. ఇక్కడ ఒకసారి ఈవినింగ్ అయిందంటే చాలు చాలా రద్దీగా ఉంటుంది. వీ కాంట్ ఈవెన్ స్టెప్ ఇన్, అంతలా ఉంటుంది. పక్కనే చూసారు కదా గ్రిల్ అన్నీ. అండ్ ఇక్కడ మనం వచ్చేసాము. ఇది రంజాన్ ఫుడ్ మేళా. ఇక్కడ వెరైటీస్ ఆఫ్ మిల్క్ షేక్స్ కానీ ఇలాంటివి ఏమేమో ఉన్నాయి. వెరైటీ నాకు కూడా తెలీదు, మనం చూసేయాలి. చూసారు కదా చాక్లెట్ ఫౌంటైన్ అన్నీ ఎంత బాగున్నాయో. మేము ఇక్కడ ఇంతకుముందు నేను లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడు కొన్ని ట్రై చేసాము. ఇప్పుడు ఆ స్టాల్స్ ఉన్నాయో లేదో నాకైతే తెలీదు. లెట్స్ సీ. ఫస్ట్ మనం అయితే హలీం ట్రై చేద్దామని అనుకుంటున్నాము. నేను, మా తమ్ముడు అండ్ మా మరదలు అయితే వచ్చాము ఇక్కడికి. వాళ్ళతో పాటు చూద్దాము హలీం ఎలా ఉందో. మేమైతే ఇక్కడ చికెన్ హలీం ఆర్డర్ చేసాము. మామూలుగా అయితే మటన్ అండ్ చికెన్ నాకు తెలిసి లాస్ట్ టైం ఏమో గుర్తు కూడా లేదు నాకు. ఇప్పుడు చూద్దాం ఎలా ఉందో. చూసారు కదా షీక్ కబాబ్ అన్నీ ఫుల్ హాట్గా తయారు చేస్తున్నారు. వీళ్ళే మా మరదలు అండ్ తమ్ముడు. ఇక్కడ హైదరాబాదీ చికెన్ హలీం అనేది పెట్టారు. చూసారు కదా బ్లూ లైమ్ అవేమో ఉన్నాయి. ఇంకా మేము ఆల్మోస్ట్ 5:36 అలా వచ్చాము. ఇంకా కొద్దిసేపటికి ఫుల్ డార్క్ అయిపోతుంది అనమాట. ఇక్కడ చూసారు కదా మేము హలీం అయితే తీసుకున్నాము. లెట్స్ టేస్ట్ ఇట్. వీళ్ళు ఫుల్గా ఫస్ట్ టైం హలీం ట్రై చేస్తున్నారంట. ఊళ్ళో చేశారు బట్ వాళ్ళకి అంతగా అనిపించలేదు. హైదరాబాదీ హలీం ఫస్ట్ టైం ట్రై చేస్తున్నామని చెప్పారు. వాళ్ళకైతే ఓకే అనిపించిందంట. వాళ్ళు చెప్తున్నారు నాకు. చూసారు కదా ఇక్కడ లెమన్ కూడా వేశారు. కొంచెం ఫ్రైడ్ ఆనియన్ అండ్ కొత్తిమీర, లెమన్ అయితే ఇచ్చారు. నాకైతే వర్త్ కాదనిపించింది తిన్నప్పుడు. ఇక్కడ ఏదో చీజ్ కేక్స్ అండ్ డెజర్ట్ సెక్షన్లోకి వచ్చాము. సమోసా ఇలా అన్నీ ఏమేమైతే మనం తినాలనుకుంటామో అన్నిట్లోనూ, వెజ్లోను నాన్ వెజ్లోను, ఈవెన్ చికెన్ బిర్యానీ ప్రతి ఒక్కటి దొరుకుతాయి. ఇక్కడ చూసారు కదా లైక్ రాయి పైన కూడా చికెన్ అలా చేస్తుంటారు కదా, ఇక్కడ అది కూడా ఉంది. చాలా క్రౌడీగా ఉంది. ఇక్కడ మేమైతే ఇంకో మిల్క్ షేక్ అయితే తీసుకున్నాము. ఈ మిల్క్ షేక్ ఏదో తెలీదు, లైక్ రోజ్ మిల్క్ బాదం షేక్ లాగా ఉంది. ఇక్కడ మేము అన్నీ చూసాము. వి ఫెల్ లైక్ బాదం షేక్ ట్రై చేద్దామని అనిపించింది. సో ఒక బాదం షేక్ అయితే మేము ఆర్డర్ తీసుకున్నాం. ఇక్కడ ఆల్రెడీ వీళ్ళకి సీజన్ వచ్చేసింది. మ్యాంగోస్ కూడా అమ్ముతున్నారు. నాకైతే తెలీదు. మ్యాంగోస్ మామూలుగా అయితే మనకు ఉగాది తర్వాత కదా వస్తాయి. ఇక్కడ చూసారు కదా ముందుగానే ఉన్నాయి. లెట్స్ టేస్ట్ దిస్. ఎలా ఉందో తనని అడుగుదాము. తన టేస్ట్ చేసి చెప్తుంది మనకి. విల్ సీ అదర్ థింగ్స్. యాక్చువల్లీ నేను లాస్ట్ ఇయర్ ఇక్కడ లోపలికి వచ్చాను ఈ స్టాల్కి. చాలా బాగుంది టేస్ట్. ఇది చూసారు కదా, ఐ థింక్ ఇది ఏమంటారు దీన్ని, నాకు కూడా తెలియదు, మీరే చెప్పండి. ఫ్రైడ్ చికెన్ అనుకుంటా. ఇది బోన్లెస్ చికెన్, థై పీసెస్, లెగ్ పీసెస్, ప్రాన్స్. అయితే నిజానికి వెరైటీస్ ఆఫ్ ఫుడ్స్ మనం చూడవచ్చు ఇక్కడ. లైక్ ఈవెన్ క్యామెల్ కూడా అమ్ముతారు. క్యామెల్ కానీ క్రాబ్స్ కానీ ఇలా అన్నీ చాలా డిఫరెంట్గా అనిపించింది నాకైతే. ఫస్ట్ టైం చూసినప్పుడు ఇవన్నీ తింటామా, ఇదేవి పాదేవి దూకేవి అన్నీ అనిపించింది. ప్రాన్స్ అయితే ట్రై చేయొచ్చు. చూసారు కదా నేను లాస్ట్ టైం అయితే ప్రాన్స్ ట్రై చేశాను. ఇప్పుడు చూద్దాము ఎలా ఉంటుందో. ఈసారి కూడా నేను ప్రాన్స్ ట్రై చేశాను. చూడండి పెద్ద కోళ్ళు అలానే పెట్టేశారు. ఒక్కొక్క కోడి అలాగే లాగి చేస్తారేమో. ఫిషెస్ చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. అమ్మా ఒక్కటి తినలేరు అనుకుంటా. ఇక్కడ ప్రాన్స్ చూసారు కదా ఎంత అప్పుడే ఫ్రెష్గా అయ్యి పెడుతున్నారు వాళ్ళు. అండ్ ఇక్కడ ఈయనైతే ఇది ఫుల్ బండపైన ఇలా కాలుస్తున్నాడు. చికెన్ మటన్ ఏదో నాకు అర్థం కాలేదు. ఆఫ్టర్ దట్ మేము ముందుకైతే వెళ్ళలేదు. చాలా స్మెల్లీగా అనిపించింది అందుకోసమని. చూసారు కదా డెజర్ట్స్ ఎంత మంచిగా ఉన్నాయో. బట్ వీ షుడ్ నాట్ గో ఫర్ డెజర్ట్ అని అనుకున్నాం మేమైతే. ఇంకేంటి మీ రంజాన్ మీరు ఎలా చేసుకుంటారో కమెంట్ చేయండి. అండ్ వీడియో లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. చూసారు కదా ఇక్కడ క్రాబ్స్ ఎలా ఉన్నాయో. అమ్మో, ఇది చూసినప్పుడు లైవ్గా ఉన్నప్పుడు నాకు చిన్నప్పుడు చాలా భయం వేసేది. అందుకే నేను ఇప్పటివరకు ఎప్పుడు క్రాబ్స్ అయితే తినలేదు. లాబ్స్టర్ కూడా ఉన్నింది ఇక్కడే.
నేను షూట్ చేయలేదనుకుంటా అప్పుడు. అండ్ మీ ఊర్లో రంజాన్ మేళాకి ఇలా ఫుడ్ స్టాల్స్ అలా పెడతారా? ఒకవేళ పెడితే అందులో మీరేం ట్రై చేస్తారో కమెంట్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా మీకు రంజాన్కి పిలుస్తారా, బిర్యానీ ఇస్తారా, అది కూడా ఎవరో కమెంట్ చేయండి. ఇక్కడ చూసారు కదా, మేమైతే ఒక లెగ్ పీస్ అయితే తీసుకున్నాము. ఇంతకుముందు మేము ప్రాన్స్ అయితే తీసుకున్నాము. ఇది అయితే మాకు టేస్ట్ అయితే బాగానే అనిపించింది. లెగ్ పీసు వర్త్. ఇది 100 రూపీస్ అనుకుంటా. చూసారు కదా ఎంత పెద్ద పెద్ద ఫిషెస్, షీక్ కబాబు ఇలా అన్నీ పెట్టారు లైవ్లో. మనకి ఏది కావాలంటే మనకు అప్పటికప్పుడు వాళ్ళు మళ్ళీ హాట్గా చేసిస్తారు. ఇక్కడ ఏదో గ్రేవీ లాంటిది, ఇక్కడ రుమాలి రోటీ ఇలాంటివన్నీ దొరుకుతాయి. యూ కెన్ ట్రై ఫ్యూ థింగ్స్. నాకైతే తెలీదు, అన్నీ మేము ఎప్పుడైతే ట్రై చేయలేదు. ఓన్లీ స్మాల్ థింగ్స్ లైక్ ప్రాన్స్ అండ్ 1 లెగ్ పీస్ ఇలాంటివే. ఎందుకో అంతగా ఏమంటారు, అక్కడ పోయిన తర్వాత మనకు అంతగా తినాలనిపించదు. సో మేము ఎంపైర్కి వచ్చేసి ఇక్కడ ఫ్రైడ్ చికెన్ అయితే ఆర్డర్ చేసాము, ఒక సూపర్ కాంబో మీల్. దాంట్లో ఏమొచ్చాయో చూద్దాం రండి. ఒక డిప్ అయితే ఇచ్చారు అండ్ డిప్ తర్వాత ఈ పాప్కార్న్ ఇచ్చారు, చికెన్ పాప్కార్న్. అండ్ వాట్ ఎల్స్, లెట్స్ సీ ఇంత పెద్ద బాక్స్లో ఏముందో చూసేద్దాం. మయోనీస్ డిప్, ఇంకేం కాదు, ఎక్స్ట్రా అయితే ఏమీ ఇవ్వలేదు వాళ్ళు. అండ్ వింగ్స్ ఇచ్చారు దీంట్లో. ఐ థింక్ ఎన్ని వచ్చాయో తెలీదు, ఒక 8 వచ్చింటాయేమో. వింగ్స్ అండ్ ఫ్రెంచ్ ఫ్రైస్ అండ్ 1 లీటర్ అయితే, హాఫ్ లీటర్ కోక్ అయితే ఇచ్చారు. తర్వాత మా తమ్ముడు వెళ్ళి బిర్యానీ తీసుకొచ్చాడు. ఇది ఓకే టేస్ట్. ఈ డ్రింక్ ఏంటో మీకు పేరు తెలిస్తే కమెంట్ చేయండి. నేనైతే వాటర్ మెలన్ మిల్క్ షేక్ అని అనుకుంటున్నాను, నాకు కూడా తెలీదు, రోజ్ మిల్కా ఏంటో తెలీదు. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్ and stay tuned for more videos. Like and subscribe if you like this video. Bye bye, take care.